వాడుకోనండి ప్రభా. మేము నేర్చుకోవాల్సిన ప్రతి విషయాన్ని నేర్పించమని, ఆసక్తిగా వినటకు అందరికీ ప్రభా మనసును పుట్టించమని యేసునామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో అందరికీ శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాము. గత 2 క్లాసుల తర్వాత పోయిన వారం, అంతకుముందు వారం జరిపించలేకపోయాము. అయినప్పటికీ ప్రభు ఆయన ఇచ్చిన మరొక అవకాశం, మహాకృపను బట్టి ప్రభువుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు ప్రార్థించిన వారికి, పాటలు పాడిన వారికి, అలాగే జాయిన్ అయిన అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. మంచిది, ఈరోజు మనం కీర్తనల గ్రంథాన్ని ధ్యానం చేస్తాం. మనం బైబిల్ సర్వే నేర్చుకుంటున్నాము. ఆది కాండం నుండి ఆరంభించాం. పంచకాండాలు, ధర్మశాస్త్ర గ్రంథాలు అయిన 5 నేర్చుకున్నాము, మోషే రాసినవి. దాని తర్వాత చరిత్ర గ్రంథాలు 12 వాటిని నేర్చుకున్నాం. దాని తదుపరి మనం యోబు గ్రంథాన్ని నేర్చుకున్నాము. ఇప్పుడు కీర్తన గ్రంథ ధ్యానాన్ని ఆరంభిద్దాం. నాకు తెలిసి ఇవి ఒక 50-60 స్లైడ్స్ ఉన్నాయి. 50 పైనే స్లైడ్స్ ఉన్నాయి. 2-3 వారాలు పడుతుందేమో కీర్తన గ్రంథాన్ని మనం నేర్చుకోవడానికి. ఎందుకంటే 150 కీర్తనలు ఉన్నాయి. వాస్తవానికి ఇవి కొంత స్కిప్ చేయాల్సింది, కానీ మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక పాఠాలు దీనిలో ఎక్కువగా ఉన్న కారణం చేత స్కిప్ చేయకుండా ప్రతి స్లైడ్ మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ప్రతి స్లైడ్. రైట్, మీరు పెన్ బుక్తో రెడీగా ఉన్నారని ఆశపడుతున్నాను నేను. ఒకవేళ అట్లా లేకపోతే ఒక్క నిమిషం టైం తీసుకొని పెన్ను, నోట్స్ తీసుకొని ఈ ఆలోచనల్ని మీరు రాసుకున్నట్లయితే చాలా క్షేమంగా ఉంటుందని మర్చిపోవద్దని మనవి చేస్తున్నాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మీ సహకారాన్ని బట్టి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. రైట్, కీర్తనల గ్రంథం బైబిల్ గ్రంథంలో పెద్ద పుస్తకం. 150 కీర్తనలు కలిగిన, 150 పాటలు కలిగినటువంటి పుస్తకం. దీని నుండి మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక పాఠాలు చాలా ఉన్నాయి. మనం నేర్చుకుంటాం. ఓ భక్తుడు ఇట్లా చెప్పారు, జీవితం ఓ పాట లాంటిది, ప్రతి ఒక్కరూ దాన్ని పాడి తీరాల్సిందే అని అన్నారు. గమనించాలి, జీవితం ఒక పాట, ప్రతి ఒక్కరూ దాన్ని పాడాలి. కొద్దిమంది పూర్తిగా పాడతారు, కొద్దిమంది సగం పాడి వదిలిపెడతారు, కొద్దిమంది పల్లవి పాడి కూర్చుంటారు. ఇక మీకు అర్థమవుతుంది కదా నేనేం చెప్తున్నాను అంటే, పాటని పూర్తిగా వాడరు. జీవితాన్ని పూర్తిగా దేవుడిచ్చినంత వరకు వెళ్లకుండా మధ్యలోనే ఆపేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే, దేవుడు మన జీవితం అనే పాటని ఆయనే వ్రాసాడు, ఆయనే వ్రాసి మనకిచ్చాడు. అయితే ఆ పాటకు ట్యూన్ చేయాల్సింది మాత్రం మనమే. ఆ పాటని ఏ రాగంలో పాడాలో, ఏ విధంగా పాడాలో మనమే దానికి ఏమంటాం, గాత్రం చేయాల్సింది మనమే. లిరిక్ దేవుడివి, కానీ దాన్ని ట్యూన్ చేయాల్సింది మాత్రం మనమే. ఏ రకంగా ట్యూన్ చేసుకుంటాం? సంతోషంగా చేస్తామా, విచారంతో చేస్తామా, విషాదంతో చేస్తామా, స్లోగా పాడతామా, వినసొంపుగా పాడతామా, కర్ణ కఠోరంగా పాడతామా, నీ ఇష్టం, నీ ఇష్టం. కనుక నువ్వు ఎట్లా దాన్ని ట్యూన్ చేస్తావో నీ జీవితం అలా ఉంటుంది అని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే పాటలో పల్లవి ఉంటుంది, అనుపల్లవులు ఉంటాయి, యతిప్రాసలు, పదాలు, చరణాలు, శృతిలయలు, రాగాలు ఉన్నట్టే మన జీవితంలో కూడా సుఖ దుఃఖాలున్నాయి, కష్ట నష్టాలున్నాయి. ఎన్నో అనుభవాల సమ్మేళనమే జీవితం. జాగ్రత్తగా మాట వినండి, ఎన్నో అనుభవాల సమ్మేళనమే జీవితం. జీవితం అనే పుస్తకంలో ఎన్నో చాప్టర్స్ ఉన్నాయి. చాప్టర్స్ లో ఎన్నో పేజెస్ ఉన్నాయి, ఎన్నో పారాగ్రాఫ్స్ ఉన్నాయి, చాలా అనుభవాలు ఉంటాయి. ఎందుకు? అదేనండి జీవితం అంటే.
అదే జీవితం అంటే. ప్రసంగి గ్రంథం 7:14లో ఇలా ఉంది. ప్రసంగి గ్రంథం 7:14లో దేవుడు సుఖదుఖాలను కలిపి జీవితాన్ని రూపొందించారు అని అంటాడు సొలొమోను. ఆ దేవుడు సుఖదుఖాలను కలిపి వేశాడట. అవును, ఆ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు సుఖదుఖాలను జతపరిచి ఉన్నాడని. కానీ ఈ రోజున చాలా మంది ఆ జీవితంలో ఉన్న సుఖదుఖాలను ఫిల్టర్ చేయాలనుకుంటున్నారు. హంస గాని పాలు దాగి నీళ్లు విడిచిపెట్టినట్టుగా సుఖం మాత్రం తీసుకొని దుఃఖం లేకుండా ఎలా బ్రతకాలి అని ప్రయత్నం చేస్తూ తమ జీవితం అంతటినీ దుఃఖమయం చేసుకుంటున్నారు. ఉండే సంతోషాన్ని కూడా లేకుండా చేసుకుంటున్నారు. కనుక సుఖదుఖాలు జీవితపు బండికి 2 చక్రాలు. పాట ఉంది, బ్రతుకు బండికి సుఖదుఖాలు 2 చక్రాలు, ఏది లేకపోయినా ఈ బండి ప్రయాణం సరిగా సాగదు అని. కనుక ఈ సూత్రం ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే జీవితంలో ఏ పరిస్థితుల్లోనైనా తెలుసుకోవలసిన, నేర్చుకొని ఆచరణలో ఉంచాల్సిన ఎన్నో సత్యాలు కీర్తన గ్రంథంలో ఉన్నాయి. మనం ఈ జీవితంలో తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ప్రతి పరిస్థితి మనకొక పాఠం నేర్పుతుంది. ఆ నేర్చుకున్న పాఠాన్ని మనం జీవితంలో ఆచరణలో పెట్టాలి. ఇలాంటి సత్యాలు ఎన్నో కీర్తన గ్రంథంలో ఉన్నాయి, దాన్ని గుర్తించాలి. కీర్తనలు అనే పదానికి హెబ్రీ భాషలో సమాంతర పదం టెహిలీం అని అన్నారు. టెహిలీం అంటే స్తుతి అని దాని అర్థం. టెహిలీం అంటే స్తుతి అని దాని అర్థం. ఇంగ్లీష్లో ఈ పుస్తకానికి సామ్స్ అనే పదం ఇవ్వబడింది. సామ్స్, ఇక్కడ పిఎల్ సైలెంట్, పిఎల్ సైలెంట్ ఉంటాయి. సామ్స్ అనే లెటర్ ఇవ్వబడింది. సామ్స్ అంటే అర్థం కీర్తన, పాట అని దాని అర్థం. అయితే గ్రీకు పాత నిబంధన అంటే ఎల్ఎక్స్ఎక్స్ అనువాదం అని అంటారు, సెప్టువజెంట్ అని కూడా అంటారు. దీంట్లో సమోయ్ అనే పదం పెట్టారు. సమయ అనే పదం, దాని అర్థం స్తుతి కీర్తనలు అని అర్థం. పాటలు, స్తుతి కీర్తనలు అనేటువంటి అర్థంతో కీర్తనలు అనే హెడ్లైన్ అంటే హీబ్రూ లేదా గ్రీకు పదాల భావాలు అలా ఉన్నాయి. అయితే ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తుతి చెల్లించటంలో కీర్తనలు ప్రధాన భూమికను పోషిస్తాయి. దేవుని స్తుతించడానికి, దేవుని ఘనపరచడానికి, ఆయనకు మహిమ చెల్లించడానికి కీర్తనలు చాలా స్పష్టంగా ప్రధాన భూమికను పోషించాయి. అయితే ఈ 150 కీర్తనల్లో 3వ భాగానికి పైగా కీర్తనలన్నీ ఎలాంటి కీర్తన అంటే ప్రార్థనా కీర్తనలు. ప్రార్థనలు చేసినట్టుంటాయి. నా దేవా యెహోవా, నన్నేల చెయ్యి విడిచితివి అని అంటాడు. నీవేళ నాకు దూరంగా ఉండావు, నువ్వు నన్ను పట్టించుకోవట్లేదా ఏంటి? నేను నీకు మొరపెడుతున్నాను కదా, అగాధ స్థలంలో నుండి నేను నీకు మొరపెడుతున్నాను కదా అన్నట్లుగా మొత్తం ప్రార్థనల రూపంలో ఈ కీర్తనలు ఉన్నాయి. ప్రార్థనలు, ఒక మాట చెప్పాలంటే కీర్తనల గ్రంథంలో ఉన్న స్తుతులు ప్రార్థనల రూపంలోను, ఆరాధనల రూపంలోను, తర్వాత పాటల రూపంలో వీటన్నిటినీ దేవునికి విన్నవించుకున్నారు అనే విషయాన్ని మనం గుర్తించాలి. గ్రంథకర్త, కీర్తనల గ్రంథంలో ఉన్న 150 కీర్తనల గ్రంథకర్త దావీదు అని మనం అనుకుంటాం. అందుకే మనం అక్కడక్కడ ఉపయోగించేటప్పుడు తీయండి ప్రియులరా, దావీదు కీర్తనలు, దావీదు రాసిన కీర్తన గ్రంథం అని చెప్తాం. కానీ గమనించాలి, కీర్తన గ్రంథంలో ఉన్న 150 కీర్తనల్ని దావీదు ఒక్కడే వ్రాయలేదు. అయితే ఎక్కువ కీర్తనలు దావీదే వ్రాసాడు కాబట్టి మనం దావీదు కీర్తనలు అని అంటాం. ఈయన వాగ్గేయకారుడు, గేయకారుడు, చక్కగా పాటలు రాసి దేవుని స్తుతిస్తూ పాడగలిగిన వాడు దావీదు. అయితే దావీదు మాత్రమే కాదు, పాత నిబంధనలో కొద్దిమంది భక్తులు తమ దేవునితో వారికున్న అవినాభావ సత్సంబంధాన్ని బట్టి చక్కని పాటలు రాశారు, పాడారు. అందుకే కీర్తన గ్రంథం
వాస్తవంగా నున్న 150 కీర్తనల్ని దావీదు 75 కీర్తనలు వ్రాశాడు. 75 అంటే సగభాగం. దావీదు తర్వాత కోరాహు కుమారులు వీళ్ళు 11 కీర్తనలు వ్రాస్తారు. ఆసాపు అనే భక్తుడు ఉంటాడు, 12 కీర్తనలు రాశాడు. ఈయన రాసిన కీర్తనల్లో 73వ కీర్తన చాలా అద్భుతమైన కీర్తన. 73వ కీర్తన ఈ రోజుల్లో మనకుండే అనేక అనుమానాలకు నివృత్తినిచ్చే జవాబు చెప్పే కీర్తన. ఈ రోజుల్లో మనం తీసుకోవలసిన ఒక అద్భుతమైన తీర్మానం కలిగిన కీర్తన 73వ కీర్తన. ఆ కీర్తన వ్రాసింది ఆసాపే. తర్వాత మోషే ఒక కీర్తన వ్రాస్తాడు. మోషే వ్రాసిన కీర్తన ఒకటి మనకి ఈ 150 కీర్తనల్లో కనపడుతుంది అనే విషయాన్ని మర్చిపోకూడదు. 90వ కీర్తన మోషే వ్రాసిందే. హేమాను అని ఆయన ఇంకొక కీర్తన రాస్తాడు. వీళ్ళు గాయకులు. దేవాలయంలో దావీదు టైంలో గాన పరిచర్య చేయడానికి నియమితులైన వారు హేమాను, కోరాహు కుమారులు వీళ్ళందరూ. తర్వాత ఏతాను అని ఆయన కూడా ఒక కీర్తన రాస్తాడు. వీళ్ళు ఈ రాసినట్లు మనకి ఎట్లా తెలుస్తుందంటే ప్రతి కీర్తన మీద ఒక శీర్షిక ఉంటుంది, చిన్న అక్షరాల్లో శీర్షిక. దాంట్లో కీర్తనకారుని యొక్క అంటే ఆ కీర్తన ఎవరు రాశారో వ్రాయబడి ఉంటుంది కనుక హేమాను, ఏతాను. తర్వాత హిజ్కియా కూడా 10 కీర్తనలు వ్రాసినట్లుగా మనం చూస్తాం. హిజ్కియా వ్రాసినటువంటి కీర్తనలు 10. తర్వాత సొలొమోను రాసిన కీర్తనలు 2 ఉన్నాయి. సొలొమోను వ్రాసిన కీర్తనలు 2టిని మనం చూస్తాం. వీటిల్లో ఎవర్ గ్రీన్ అద్భుతమైనటువంటి క్రైస్తవ ప్రపంచానికి సుపరిచితమైన కీర్తన 127వ కీర్తన వ్రాసింది సొలొమోనే, యాత్రా కీర్తన. సొలొమోన్ 2 కీర్తనలు రాస్తాడు. 37 కీర్తనలు ఎవరు రాశారో మనకి తెలియదు. అది టోటల్ 150 కీర్తనల్ని ఇదిగోండి 8 మంది తెలిసిన వాళ్ళు రాశారు. మరి తెలియని వాళ్ళు ఒక్కళ్ళో మిగతా వాళ్ళు మనకు తెలియదు. 37 కీర్తనలు అయితే మాత్రం పేరు తెలియని వారు వ్రాసినట్లుగా మనం చూడొచ్చు. సో ఇది కీర్తన గ్రంథం యొక్క రైటర్స్ విషయం. రచనా కాలం. కీర్తన గ్రంథం ఎప్పుడు రాయబడింది? క్రీస్తు పూర్వం 1440 నుండి 586వ సంవత్సరం మధ్య కాలంలో, అనగా సుమారుగా 1000 సంవత్సరాల కాలంలో ఈ కీర్తనలన్నీ రాయబడ్డాయి. ఎందుకనంటే మోషే కూడా కీర్తన రాశాడు. అంటే 1400 సంవత్సరాల్లో ఉన్నవాడు మోషే కనుక 1440 నుండి 586 అంటే హిజ్కియా అనుకోండి, హిజ్కియా కాలం. అంటే ఈ 1000 సంవత్సరాల కాలంలో ఈ 150 కీర్తనలు వ్రాయబడడం మనము చూస్తాం. అయితే ఈ కీర్తనల్లో దేవుణ్ణి స్తుతించిన కీర్తనలు ఉన్నాయి, దేవుని ఆరాధించిన కీర్తనలు ఉన్నాయి, భక్తులు తమ పాపాన్ని ఒప్పుకున్న కీర్తనలు ఉన్నాయి, దేవునితో సంబంధాన్ని పునరుద్ధరించుకునే కీర్తనలు ఉన్నాయి. అయ్యా నీ పరిశుద్ధాత్మ నా దగ్గర నుంచి దూరం చేయొద్దయ్యా, నీ రక్షణానందం నాకు మరలా ఇవ్వండి ప్రభువా, 51వ కీర్తన. ఇట్లాగున దేవునితో వారి సంబంధాన్ని పునరుద్ధరించుకునే కీర్తనల్ని చాలా చూస్తాం. కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో ధైర్యం కోరుతూ దేవుని సహాయం కోరినటువంటి కీర్తనలు కూడా ఉన్నాయి. రచనా కాలం అది. మూల పదం, కీర్తన గ్రంథానికి మూల పదం హల్లెలూయా, ప్రభువుని స్తుతించండి అంటాం. ఈ పదం చాలా ఎక్కువ సార్లు ఉంది. ప్రభువుని స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతి. కొన్ని కీర్తనలు అయితే స్టార్టింగ్ పదం అదే ఉంటుంది, ముగింపు పదం కూడా అదే ఉంటుంది. స్టార్టింగ్ అదే పదం, ముగింపు కూడా యెహోవాను స్తుతించండి అని ఆరంభమయ్యి యెహోవాను స్తుతించండి అని ముగుస్తుంది కీర్తన. మూల పదం యెహోవాను స్తుతించండి అని. మూల కీర్తనలు, ప్రాముఖ్యమైన కీర్తనలు 50వ కీర్తన, 150వ కీర్తన. 50వ కీర్తన, 150వ కీర్తన కీర్తన గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన కీర్తనలు. అంటే మిగతాయి కాదని కాదు, ఈ 2 కీర్తనల్లో వీటి థీమ్ అంతటిని మనము చూడగలుగుతాం. వీటి థీమ్ అంతా చూడగలుగుతాం. కనుక 50, 150 గ్రంథ ముఖ్యాంశం.
కీర్తన గ్రంథం యొక్క ముఖ్యాంశం సింపుల్, రాజు ఆయన రాజ్యం, అంతే. దేవుడే రాజు, రారాజు, మహారాజు. ఆయన ఎలా ఉంటాడో, ఆయన రాజ్యం ఎలా ఉంటుందో కీర్తన గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. రాజు గురించి, ఆయన రాజ్యం గురించి. తరువాత కీర్తనలో అనేక ముఖ్యాంశాలు ఉన్నాయి. ఒక కీర్తన అంటే కీర్తనలో ఒక భాగం కాదు, చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఎందుకని అంటే, ఇంకో మాట చెప్పాలి, ఒక మనిషి తన జీవితంలో ఎదుర్కొనే ప్రతి పరిస్థితి తగిన కీర్తనల్లో ఉన్నాయి. అంటే నా జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితికి సంబంధించిన కీర్తనలు ఈ కీర్తన గ్రంథంలో ఉన్నాయి. ఈ అనుభవం లేదు అని చెప్పడానికి లేదు, ఈ అనుభవం లేదు, ఈ పరిస్థితికి తగిన మాటలు కీర్తన గ్రంథంలో లేవు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇవి మనం ఎదుర్కొనే అనుభవాలు, ఆ పరిస్థితుల్లో నుండి వారు రాసినటువంటి అన్నమాట. గమనించాలి. సహజంగా బైబిల్ ఏం చెప్తుందంటే, మీలో ఎవడైనా సంతోషంగా ఉంటే పాటలు పాడండి అని అన్నాడు. కానీ కీర్తన గ్రంథంలో సంతోషంగా ఉన్నప్పుడే పాడిన పాటలు కాదు, ఏడుస్తూ పాడారు, చెరకెళ్తూ పాడారు, కోపంతో పాడారు, బాధతో పాడారు, రోగంతో పాడారు, ఒంటరిగా ఉండి పాడారు, 100 మంది ఉండి పాడారు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్ళాలి. కానీ సింపుల్గా నేను ఒక మాటలో తేల్చేశాను, ఒక మనిషి తన జీవిత కాలంలో ఎదుర్కొనే ప్రతి పరిస్థితికి తగిన మాటలు, విషయాలు కీర్తన గ్రంథంలో ఉన్నాయి. అంటే ఒక మనిషి అన్ని ఎదుర్కోడు కదా, సరే ఇట్లా అన్నాం, మనుషులకు ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని గూర్చినటువంటి విషయాలు కీర్తన గ్రంథంలో ఉన్నాయి. అందుకే బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం ఈ ఎవర్ గ్రీన్ అన్నమాట, ఈ బుక్. అందుకే ప్రతి ఒక్కడు చదివితే అర్థమవుతుంది. నాకు కీర్తన గ్రంథం అర్థం కాలేదు అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు, ఎవ్వరుండరు. ఎందుకంటే ఇది మనం ఎదుర్కొనే పరిస్థితుల నేపథ్యంలో వ్రాయబడినటువంటి గ్రంథం. ఈ కారణం చేత కీర్తనల్లో ప్రతి కీర్తన విశ్వాసులు ఎదుర్కొనే ఏదో రకపు పరిస్థితికో సందర్భానికో అన్వయించుకోవటానికి అనువుగా ఉంటుంది. అంతే. నీ ప్రతి పరిస్థితి ఇంట్లో చూడొచ్చు. కీర్తనల్లో చాలా మటుకు ఏకైక నిజదేవుడైన యెహోవాకు చేసే ప్రార్థనలు గాని, స్తుతులు గాని ఉన్నాయి. అయితే ప్రార్థన లేదా స్తుతి, రండి సాగిలపడి యెహోవాకు నమస్కరిద్దాం రండి అంటాడు ఒక ఆయన. ఇంకొక ఆయన అంటాడు, నా దేవా నా ప్రాణం ఇదిగో ఇక దిగిపోతుంది అనుకుంటున్నా, ఇక ఇంతే అయిపోయింది అనుకుంటున్నా, నువ్వే నాకు సహాయం చేయాలి అని ఇంకొక భక్తుడు పాడతాడు. ఇట్లా ప్రార్థనలు, స్తుతులు ఈ గ్రంథంలో చూస్తాం. కొన్ని కీర్తనలు దేవుని గొప్పతనాన్ని తెలియజేశాయి. దేవుడు ఎంత గొప్పోడో, దేవుడు ఎంత శ్రేష్టమైన వాడో. అంతెందుకు 8వ కీర్తన చూడండి, దేవుని గొప్పతనం మనకు అర్థమవుతుంది. ఏంటి దేవుని గొప్పతనం? మనిషిని తనకంటే కొంచెం తక్కువనిగా చేసి, అవునా దీని గొప్పతనం ఏముంది, భలేవాళ్లే, దాని తర్వాత చదవండి, అంతటి మీద అధికారాన్ని దేవుడు మనిషికి ఇచ్చాడట. అది చూడండి, ఇక అంతటి మీద ఆకాశ పక్షులు, భూమి మీద ఉండే జంతువులు, సముద్రం ఉండే మత్స్యాలు, అన్నిటి మీద ఏలికగా మనిషిని ఇచ్చాడు. దేవుడి యొక్క మహత్యం ఎంత అద్భుతం. కనుక ఈ కీర్తనల్లో దేవుని మహత్యాన్ని తెలియజేస్తాయి. అలాగే దేవుడు తన ప్రజల పట్ల, అలాగే ప్రజల శత్రువుల పట్ల ఎలా వ్యవహరిస్తాడో కూడా ఈ కీర్తనలు తెలియజేశాయి. నేను దేవుని బిడ్డని, నాతో దేవుడు ఎట్లా వ్యవహరిస్తాడో తెలియజేస్తాడు. నేనంటే పడకుండా ఉండే, నన్ను శత్రువుగా అనుకునే నా శత్రువులు ఉంటారే, వారితో దేవుడు ఎట్లా వ్యవహరిస్తాడో కూడా ఈ కీర్తనలు తెలియజేశాయి. అందుకే ఇవి ప్రజాదరణ పొందినటువంటి కీర్తనలు. కొన్ని కీర్తనలు యెహోవాను గురించి, ఆయన పట్టణం గురించి, ఆయన భూమి మీద ఎట్లా పరిపాలన చేస్తాడో దాని గురించి వ్రాయబడ్డాయి. కొన్ని కీర్తనలు అయితే ఆయన గొప్పతనాన్నే తెలియజేస్తాయి. ఆయన గొప్పతనం. ఓ భక్తుడు అంతెందుకు 146, 47వ కీర్తన చదవండి. దేవుని గొప్పతనం ఎంత అద్భుతంగా ఉంటుందో అక్కడ ఒకసారి అంటాడు,
అరచు పిల్ల కాకులకు నువ్వు ఆహారం ఇస్తున్నావు అని అంటాడు. ఆ మాట చూడండి. ఇక అరచి పిల్ల కాకులకు కూడా ఆహారం ఆయనే పెడతాడట. అరే, పిల్ల కాకినే మర్చిపోడండి ఆయన. సువార్తల్లో యేసు ప్రభు చెప్పిన మాట మీకు గుర్తుందా? అనేక పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు అంటాడు. అక్కడ పిచ్చుకలు అన్నాడు, కానీ ఇక్కడైతే పిల్ల కాకులు అన్నాడు. కాకిని ఊడు పట్టించుకుంటాడు చెప్పండి? పిచ్చుక కన్నా 4 గింజలు వేస్తామేమో కానీ కాకి పిలిచి ఏదైనా అన్నం పెడతామా? కాకులకే పెట్టాం, పిల్ల కాకులు ఏం పట్టించుకుంటాం? కానీ ఆయన పిల్ల కాకులను కూడా పట్టించుకోగలిగిన వాడు. దేవుని పట్టణం, మహారాజు పట్టణం, రాజపట్టణం, యెరూషలేం పట్టణం ఎంత అద్భుతమైందో దాని వర్ణన గురించినటువంటి కీర్తనలు ఉన్నాయి. అయితే పరలోక దేవుడైనటువంటి ఆయన భూమి మీద పరిపాలన ఎట్లా చేస్తాడో, ఆ పరిపాలన ఎంత వైభవంగా ఉంటుందో ఈ కీర్తన గ్రంథం తెలియజేస్తుంది. కొన్ని కీర్తనలు ఇతరులను దేవుని స్తుతించడానికి హెచ్చరించే మాటలతో నిండి ఉన్నాయి. పిలుస్తారు, రండి స్తుతిద్దాం, రండి యెహోవాను స్తుతించండి, యెహోవాను స్తుతించండి అని పిలిచిన కీర్తనలు ఉన్నాయి. ఆరోది గ్రంథ విశిష్టత, కీర్తన గ్రంథ విశిష్టత. బైబిల్ గ్రంథంలోకెల్లా పెద్ద పుస్తకంగా ఉన్న ఈ కీర్తన గ్రంథం వాస్తవానికి బైబిల్లో మధ్య స్థానం వహించింది. బైబిల్ మూసి సెంటర్ తీస్తే వచ్చేది కీర్తన గ్రంథమే. అయితే హెబ్రీ భాషలో గ్రంథ శీర్షిక స్తుతి లేక స్తుతి పుస్తకం అని వ్రాయబడింది. కీర్తనలు అనే శీర్షిక గ్రీకు భాష నుండి తీసుకొనబడింది అని గుర్తించాలి మనం. అబ్రోస్ అనే ఒక సేవకుడు ఇట్లా అన్నాడు కీర్తన గ్రంథం గురించి. సింపుల్ గా మీ అభిప్రాయం చెప్పండి అంటే అబ్రోస్ అని ఆయన అంటాడు, సంఘ స్వరాలే కీర్తనలండి అని అన్నాడు. సంఘ స్వరాలు, కీర్తన గ్రంథానికి ఆయన పెట్టిన పేరు సంఘ స్వరాలు. జాన్ కెల్విన్ ఇట్లా అన్నాడు, ఇది కీర్తన గ్రంథం ఆత్మ అవయవాలను శోధించగలిగిన గ్రంథం అన్నాడు. అర్థమైందా? ఆత్మ అవయవాలను శోధిస్తుంది, పరిశోధిస్తుంది, లోపలికి వెళ్ళిపోతుంది, అవి ఎట్లా ఉన్నాయో ఏంటో అని చెప్పి పరీక్ష చేస్తుంది అని జాన్ కెల్విన్ చెప్తే, హెడ్ అని ఆయన ఈ మాట అన్నాడు. ఈ గ్రంథం అనగా కీర్తన గ్రంథం అన్ని కాలాలకు, అన్ని సందర్భాలకు తగిన పాటల పుస్తకం అన్నాడు. అది ఆ రోజుల్లో 1400 BCలో రాసినప్పుడు అవి ఎట్లా పనిచేశాయో ఈ కాలానికి కూడా పని చేయగలిగినటువంటి కీర్తనలు అవి. పాత కీర్తనలు అయిపోలేదు, అవి ఎప్పుడో మోషే రాశాడు కదండి. మోషే పాత కీర్తన అంటానికి వీల్లేదు. మోషే చెప్పిన విషయాలు ఇప్పటికి కూడా ఎంత నవనూతనంగా ఉంటాయో. అందుకే హెడ్ అనే భక్తుడు ఈ మాట చెప్పాడు. కనుక ఈ కీర్తనలన్నీ క్రీస్తు నిండి ఉన్నాయి, యేసు క్రీస్తు చుట్టే తిరుగుతాయి. సమస్త విషయాల్లో మన సమస్తం క్రీస్తే అన్నట్లుగా ఈ కీర్తనల్లో ఆయన కనిపిస్తాడు. సువార్తల్లో కంటే కీర్తనల్లోనే ఆయన గురించిన సంపూర్ణ వివరణ మనం చూడొచ్చు. మీకు అర్థమవుతుంది కదా ఈ మాట? యేసు ప్రభు గురించి సువార్తలు చాలా ప్రస్ఫుటంగా చెప్పాయి. అయితే కీర్తనల్లో కూడా ఆయనను గురించిన సంపూర్ణ వివరణ చూడొచ్చు. ఈ గ్రంథంలో యేసు ప్రభు చేసే ప్రవక్త పరిచర్య గురించి వ్రాయబడింది. 22:22లో 22వ కీర్తన 22వ చరణంలో ఆయన ప్రవక్త పరిచర్యను గూర్చినటువంటి సంగతులను మనము చూడవచ్చు. ఆయన ప్రవక్తగా ఉంటాడని, ప్రచురం చేస్తాడనే మాట. తర్వాత ఆయన యాజకుని పరిచర్య 40వ కీర్తన 6వ చరణం 8వ చరణంలోను, 22వ కీర్తన 29వ చరణంలోను, 110వ కీర్తన అంతా యేసుక్రీస్తు ప్రభువారి యాజకత్వ పరిచర్యను గురించి తెలియజేస్తాయి. ఆయన రాచరికాన్ని గురించి కూడా ఈ కీర్తన గ్రంథంలో చూస్తాం. 2వ కీర్తన 21వ చరణంలోను, 45వ కీర్తన 72వ కీర్తన. ఈ కీర్తనలో యేసు ప్రభు రాజని, ఆయన రారాజని ఈ విషయాలన్నిటినీ మనం చూడగలుగుతాం, స్పష్టంగా వివరించగలుగుతాం. నిజానికి కీర్తనల్లో స్తుతిలో ప్రధాన అంశం ఆయనే. జాగ్రత్తగా ఇది గుర్తుపెట్టుకోవాలి.
ఈ రోజుల్లో మనం పాట పాడేటప్పుడు నా స్వరం అందరు వినాలా అని పాడేవాళ్ళు ఉంటారు. అర్థమైందా? నేనే పాడాలా అని పాడేవాళ్ళు ఉంటారు. పాట పాడిన ఒక్కళ్ళు కూడా బాగా పాడినవమ్మ అనలేదే, మీ స్వరం భలే ఉంది బ్రదర్ అని అనలేదే, లైక్లు చేయలేదే, కామెంట్స్ పెట్టలేదే. ఇవన్నీ వేస్ట్ విషయాలు. తీయండి. మనం పాట పాడుతున్నప్పుడు, ప్రభువుని స్తుతిస్తున్నప్పుడు ప్రధాన అంశం ప్రభువే అయి ఉండాలి. ఆయన వినాలి. కొద్దిమంది పాట పాడమంటే నా గొంతు బాగోదన్నా, నా వాయిస్ అంత బాగోదు, తప్పు తప్పు కాదు. ఒకవేళ నీ గొంతు గార్ధప గొంతు అయితే, గాడిది గొంతు అయితే, అది ఇచ్చింది దేవుడే కాబట్టి ఆయన ఆస్వాదిస్తాడు. నువ్వు పాడు, ఏం ఇబ్బంది లేదు. అన్న నా స్వరం కాకిలాగా ఉంటుందన్న, నేను పాడితే అందరు వెళ్ళిపోతారు. ఏం పర్లా, అందరు వెళ్ళిపోవచ్చు, కానీ ప్రభు మాత్రం ప్రశాంతంగా ఆస్వాదిస్తాడు, ఆనందిస్తాడు. కనుక మనం పాడే పాటలు ఆయన వినడానికి, ఆయన గణపరచబడ్డానికండి. ప్రజలు వినసొంపుగా ఉంది, అబ్బో మీరు పాడండి, అబ్బో వాళ్ళకి మాత్రం పాట ఇవ్వద్దు, వాళ్ళు అనుకుంటారు అంతే. వాళ్ళ కోసం మనం పాటలు పాడటం లేదు, దేవుని కొరకే పాడుతున్నాం, దేవుని స్తుతించడానికే పాడుతున్నాము. కనుక మనది కాకి గానమైనా, గార్ధబ గానమైనా, ఇంకొక గానమైనా సరే, ఆ గానాన్ని, ఆ గాత్రాన్ని ఇచ్చింది ఆయనే గనక ఆయన్ని స్తుతిస్తే ఆయన ఆస్వాదిస్తాడు, ఆనందపడతాడు. కనుక మనుషుల కొరకు మనం పాట పాడకూడదు. ఒక రకంగా చెప్పాలంటే పాపమే. కనుక ప్రభు కొరకే మనం పాట పాడితే అది మనకి దీవెన, ఆశీర్వాదం అని గుర్తుపెట్టుకోవాలి. 7వది గ్రంథ విభజన. కీర్తనల గ్రంథ విభజన. సారీ, కీర్తన గ్రంథ విభజన. కీర్తనల గ్రంథంలో ఉన్న 150 కీర్తనల్ని చాలా రకాలుగా మనం విభజించవచ్చు. లోపలికి వెళ్తున్నాం, జాగ్రత్తగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. కీర్తన గ్రంథంలో ఉన్న 150 కీర్తనల్ని గ్రంథంలోని కీర్తనల క్రమాన్ని బట్టి విభజించవచ్చు. కీర్తనల క్రమం, ఏం క్రమం ఉంది? మీరు కీర్తనల గ్రంథం చదివేటప్పుడు ఈ కీర్తన గ్రంథంలో ఉన్న 150 కీర్తనలు 5 భాగాలుగా విభజించబడినట్టుగా చూస్తాం మనం. 5 భాగాలుగా విభజించబడినట్లుగా చూడండి. ఫస్ట్ కీర్తన పైన ఏముంది? ప్రథమ స్కందం అని ఉంటుంది. అలాగే 42వ కీర్తన పైన ద్వితీయ స్కందము అని ఉంటుంది. అంటే ఇలాగన పంచమ స్కందాలు ఉన్నాయి. 5 భాగాలుగా కీర్తన గ్రంథం విభజించబడినట్లుగా బైబిలే మనకు చెప్తుంది, 5 స్కందాలుగా. కనుక ఈ క్రమం, స్కందాల క్రమాన్ని బట్టి, కీర్తన క్రమాన్ని బట్టి ఇది మొదటి విభజన. సో ప్రథమ స్కందం 1 నుండి 41 కీర్తనలు ప్రథమ స్కందం, అంటే 41 కీర్తనలు ఒక భాగం. అయితే ఈ భాగంలో మనకి ఆది కాండం కనపడుతుంది. ఆది కాండ విభాగం అని కూడా పిలవచ్చు దీన్ని, ప్రథమ స్కందాన్ని. ఏముంటుంది ఈ 41 కీర్తనల్లో అంటే, ఈ 41 కీర్తనలు ఏముంటుంది? ఈ భాగంలో మానవుని గురించే వ్రాయబడింది. మానవుడు ఆశీర్వదించబడటం, మనిషి పతనం అవ్వటం, తిరిగి సమకూర్చబడటం మొదలైన అంశాలతో ఈ 41 కీర్తనలు ఉన్నాయి. మానవుని గురించి వ్రాయబడినటువంటి కీర్తనలు. ఉదాహరణ చూడండి, 1వ కీర్తన పరిపూర్ణ మానవుడు, కడపటి ఆదామైన యేసు ప్రభు గురించి చెప్తుంది మనకి. అర్థమైందా? పరిపూర్ణ మానవుడు, కడపటి ఆదామైనటువంటి యేసు ప్రభు వారి గురించి చూస్తాం. 2వ కీర్తనలో మానవులు తిరుగుబాటు చేయటం చూస్తాం. మానవులు తిరుగుబాటు, అన్యజనులు ఏల అల్లరి చేస్తున్నారు, జనములు ఏల వ్యర్థమైన వాటిని తలంచుతున్నారు అని స్టార్ట్ చేస్తాడు. తిరుగుబాటు చేసిన మానవులను చూస్తాం. 3వ కీర్తనలో పరిపూర్ణ మానవుడైన యేసు ప్రభువారు తిరస్కరించబడడం చూస్తాం, తృణీకరించబడడం చూస్తాం, ఆయన మీద తిరుగుబాటు జరగడం చూస్తాం. 4వ కీర్తనలో సర్ప సంతానమునకు లేదా సర్పమునకు స్త్రీ సంతానానికి మధ్య పోరాటం చూస్తాం. స్త్రీ సంతానమునకు అంటే యేసు ప్రభు వారికి, అలాగే సర్పానికి మధ్య ఉన్న పోరాటం 4వ కీర్తనలో చూస్తాం. 5వ కీర్తనలో శత్రువుల మధ్య పరిపూర్ణ మానవుడు ఎట్లా బ్రతికాడో చూస్తాం. శత్రువుల మధ్యలో ఆయన్ని
ఆ చెడ్డ మాటలు మాట్లాడే వారి మధ్యలో ఆయన ఎట్లా బ్రతికాడో 5వ కీర్తనలో ఉంది. 6వ కీర్తనలో పరిపూర్ణ మానవుడు ఎట్లా దండించబడ్డాడు అంటే మడిం మీద కొట్టడం. ఆదికాండం 3:15లో నీవు ఆయన మడిం మీద కొట్టుదు అంటారు చూశారు. అలా దండనలో పరిపూర్ణ మానవుడు ఎట్లా ఉన్నాడో 6వ కీర్తనలో, అబద్ధ సాక్ష్యాల మధ్య పరిపూర్ణ మానవుడైన యేసు ప్రభు ఎట్లా ఉన్నాడో, మానవుడు మానవుని ద్వారా బాగు చేయబడడం 8వ కీర్తనలో, ఇట్లా మనం చెప్పుకుంటూ వెళ్తే ఈ కీర్తన అంతటిలో 41 కీర్తనల్లో మనిషి గురించి చెప్తూనే శరీరధారిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారి స్థితి ఎట్లా ఉంది, ఆయన మీద మిగతా మనుషులు ఎట్లాగున వ్యతిరేకంగా అయ్యారు, విరోధులయ్యారు, ఆయన్ని ఎట్లాగ తోలనాడారు, ఈ విషయాలన్నీ చెప్పాడు మొదటి స్కందంలో 41 కీర్తనల్లో. తర్వాత 2వ స్కందం, ద్వితీయ స్కందం, ఇది నిర్గమకాండ విభాగం అన్నమాట. ప్రథమ స్కందమేమో ఆదికాండ విభాగం, రెండవది నిర్గమకాండ విభాగం. ద్వితీయ స్కందం 42వ కీర్తన నుండి 72వ కీర్తన వరకు, 42 నుండి 72వ కీర్తన వరకు ద్వితీయ స్కందం. ఈ భాగంలో ఇశ్రాయేలీల నాశనం మరియు వారి విమోచన, ఈ రెండు కనపడతాయి. వాటిని దృష్టిలో ఉంచుకుని వ్రాయబడిన కీర్తనలు ఇవి. ఇశ్రాయేల్ గురించి ఈ భాగం అంతా ఉంటది. 42వ కీర్తన నుండి 49వ కీర్తన వరకు ఇశ్రాయేలు ప్రజలు ఎట్లా కృషించిపోయారో, ఇబ్బంది పడుతున్నారో, శ్రమలు పడుతున్నారో. మీకు నిర్గమకాండం అంటతో నేను గుర్తు రావాలి, బానిసత్వం, ఐగుప్తు బానిసత్వం. అదే నాశనం అంటే, ఇబ్బంది అంటే తుడిచిపెట్టుకుని పోవడం కాదు. కనుక 42 నుండి 49 మొత్తం ఆ విభాగం ఉంటుంది. 50వ కీర్తన నుండి 60వ కీర్తన వరకు ఇశ్రాయేలు నశించిపోయి ఇబ్బందులు ఉన్నారు కనుక వారి విమోచకుడు గురించి చెప్తారు. ఇశ్రాయేలు విమోచకుడు యేసు దేవుని గురించిన కీర్తనలు ఇవి. తర్వాత 61వ కీర్తన నుండి 72వ కీర్తన వరకు ఇశ్రాయేలుని విమోచించిన విమోచకుడు చేసిన విమోచన గురించిన కీర్తనలు ఇవి. ఎట్లా విమోచన జరిగింది, అందుకే పాత స్టోరీ అంతా ఉంటది ఈ కీర్తనల్లో. తర్వాత 3వ భాగం, తృతీయ స్కందం 73వ కీర్తన నుండి 89వ కీర్తన వరకు. కొంచెం స్పీడ్ వెళ్తున్నట్టుగా ఒకవేళ మీకు అనిపిస్తే మీరేం కంగారు పడద్దు. నేను దీన్ని రికార్డ్ చేస్తున్నాను, మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాం. తర్వాత మీకు లింక్ పెట్టబడుతుంది కాబట్టి మీరు స్లోగా వినొచ్చు. రైట్. 3వ స్కందం, తృతీయ స్కందం 73వ కీర్తన నుండి 89వ కీర్తన వరకు. దీంట్లో లేవియ కాండపు సంగతులను చూస్తారు. లేవియ కాండ విభాగం అని పిలుస్తారు. ఈ భాగంలో పరిశుద్ధ స్థలాన్ని దృష్టిలో ఉంచుకొని వ్రాశారు. పరిశుద్ధ స్థలం, చీకటి వెలుగులతో కూడిన సందర్భాలు ఈ భాగంలో ఉంటాయి. అందుకే ఈ కీర్తనల్లో మందసం, మందిరం, ఇళ్ళు, పరిశుద్ధ సమాజం, ఈ పదాలు ఎక్కువ వాడారు. కారణం ఏంటంటే ఇది లేవీ కాండ విభాగానికి ఉంది కనుక లేవీ కాండం అంటంతోనే మనకి పరిశుద్ధత గుర్తొస్తుంది, మందసం, ప్రత్యక్ష గుడారం గుర్తొస్తుంది కదా. ఆ విషయాలన్నీ 73 నుండి 89 కీర్తనల్లో ఉంటాయి. తర్వాత చతుర్థ స్కందం, సంఖ్యాకాండం మీకు అర్థమైపోయింది. ఇక 90వ కీర్తన నుండి 106వ కీర్తన వరకు ఈ కీర్తనలన్నిట్లో సంఖ్యాకాండపు విషయాలను చూస్తాం. ఈ భాగంలో భూమిని దృష్టిలో ఉంచుకొని వ్రాశారు. భూమి, ఇక్కడ ఆపద, కాపుదల ఈ కీర్తనల్లో ప్రధాన అంశాలు. ఆపద వస్తే దేవుడు ఎట్లా కాపాడతాడు అనేది. సంఖ్యాకాండంలో ప్రజలు ఆపదల్లో పడిపోయారు, ఆ ప్రభు కాపాడుతూనే వచ్చాడు. అందుకే ఈ కీర్తనల్లో ఈ చతుర్థ స్కందంలో ఈ విషయాలు వ్రాయబడ్డాయి. చివరిది పంచమ స్కందం 107వ కీర్తన నుండి 150వ కీర్తన వరకు, 107 నుండి 150వ కీర్తన వరకు. ఇది ద్వితీయోపదేశ కాండ విభాగం అని పిలుస్తారు. పంచమ స్కందం. దీనిలో దేవుని వాక్య పరిపూర్ణత మరియు దేవుని వాక్యం ప్రస్తుతించబడటం. దేవుని వాక్యం ఎంత పరిపూర్ణమైంది,
ఎంత శ్రేష్టమైంది. ఆ వాక్యాన్ని బట్టి మనం దేవుణ్ణి ఎట్లా స్తుతించాలి అనేవి ఉంటాయి. అందుకే ఆ కీర్తనలు ఆ దేవుని వాక్యపు గొప్పతనాన్ని తెలియజేసేవిగా ఉంటాయి, మనకు అర్థమవుతుంది అది. సో ఇక్కడ చూడండి, చివరిలో ఈ ఈ స్లైడ్ మొదటి భాగం ప్రథమ స్కందంలో 1 నుండి 41 కీర్తనలు ఆది కాండాన్ని గురించి తెలియజేస్తాయి, ఎక్కువగా మానవుని గురించి రాశారు. రెండవ భాగం 42 నుంచి 72 కీర్తనలు నిర్గమకాండపు విషయాలు, దేవుని విడుదల శక్తి, ఆయన ఎట్లా విమోచిస్తాడో, ఆయన ఎంత శక్తివంతుడో మనకి కనపడుతుంది. మూడవ భాగంలో అంటే 73 నుండి 89 కీర్తనల్లో వర్షిప్ గురించి, ఎందుకంటే ఆయన విడిపించాడు కాబట్టి పరిశుద్ధత కలిగి మనం ఆయన ఎట్లా ఆరాధించాలో ఈ విషయాలు రాయబడ్డాయి. 90 నుండి 106 కీర్తనలు ఇక్కడ మోషే కీర్తనతో ఆరంభమై ప్రయాణాలు, యాత్రలు, వాటిని గూర్చినటువంటి కీర్తనలు ఇక్కడ ఉన్నాయి. మోషే కీర్తనతో స్టార్ట్ అయ్యి 107వ కీర్తన నుండి 150వ కీర్తన, ఇది 5వ భాగం. ఈ కీర్తనల్లో దేవుడు ఎంత నమ్మదగిన వాడో చూస్తాం. అలాంటి నమ్మదగిన దేవునికి మనం ఎట్లా కృతజ్ఞతలు చెల్లించాలి అది చూస్తాం. తర్వాత మనం దేవుని వాక్యం పైన జీవించాలా. జాగ్రత్తగా మాట వినండి, మనము దేవుని వాక్యం పైన జీవించాలి. మన జీవితాన్ని దేవుని వాక్యమే నడిపించాలా. దేవుని వాక్యమే మన జీవితాలను నడిపించేటట్టుగా ఉండాలి, అంతేగాని మనకై మనం నడుచుకుంటా వెళ్తే అది కరెక్ట్ కాదు. ఈ విషయాలు ఈ కీర్తన గ్రంథంలో వ్రాయబడ్డాయి. ఇది మొదటి విభజన. ఓకే, ఇది మొదటి విభజన. కీర్తన గ్రంథంలో ఉన్న 150 కీర్తనల్ని ఫస్ట్ ఎట్లా విభజించాం? కీర్తనల క్రమాన్ని బట్టి ప్రథమ స్కందం, ద్వితీయ స్కందం, తృతీయ, చతుర్థ, ఇట్లా 5 స్కందాలు. ఈ 5 స్కందాలని పంచకాండాలతో పోల్చి మనం నేర్చుకుంటాం. తర్వాత రెండవది గ్రంథకర్తలను బట్టి విభజన. ఇందాక మనం విన్నాం, చూశారు, గ్రంథకర్తలను బట్టి విభజించటం, ఇది రెండవ విభజన. ఓకే రైట్. ఫస్ట్ది కీర్తనల గ్రంథ క్రమాన్ని బట్టి విభజన, 2 గ్రంథకర్తలను బట్టి విభజన. సో దీంట్లో 1 దావీదు కీర్తనలు, 75 కీర్తనలు ఉన్నాయి కదా, దావీదు కీర్తనలు. దావీదు రాసిన కీర్తనలకి ఈ పేర్లు పెట్టొచ్చు. 1 కాపరి కీర్తనలు, 8వ కీర్తన, 19వ కీర్తన, 23, 29, 144. ఈ కీర్తనల్ని కాపరి కీర్తనలు అని అంటారు. ఈ కీర్తనలు ఎక్కువ కాపరత్వం కనపడుతుంది. 2 పాపాన్ని గూర్చిన కీర్తనలు, 32వ కీర్తన, 51వ కీర్తన, 38వ కీర్తన. 32, 51 దావీదు బత్షెబాతో పాపం చేసిన సందర్భంలో రాసినటువంటి కీర్తనలు. పాపాన్ని గురించి ఎక్కువ ప్రస్తావన చేస్తాడు ఈ కీర్తనల్లో. ఓకే, మూడవది శ్రమ కీర్తనలు. ఓకే, కాపరి కీర్తనలు, పాపాన్ని గురించి ఒప్పుకునే కీర్తనలు, శ్రమ కీర్తనలు. 3 నుండి 7, 11 నుండి 14, 17, 22, 25 నుండి 28, 31, 34, 35, 39 నుంచి 41, 53 నుండి 59, 61 నుండి 64, 69, 70, 86, 109, 140 నుండి 143. ఈ అంకెలు మీకు ప్యాచ్ చేయడం కొంచెం కష్టం, కానీ స్క్రీన్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ కీర్తనలన్నీ శ్రమ కీర్తనలు, భక్తులు శ్రమలో ఉండి పాడిన కీర్తనలు. అదేంటి, శ్రమలో ఉంటే ప్రార్థన కదా చేయాలా? యాకోబు చెప్పింది అదే కదా. యాకోబు పత్రికలో యాకోబు ఏం చెప్పాడు? మీలో ఎవడైనా శ్రమ అనుభవం సంభవించినా అతడు ప్రార్థన చేయాలా. మరి వీళ్ళేంటి పాట పాడుతున్నారు? ప్రార్థనే పాట రూపంలో పాడారు. అది ప్రార్థనే పాట రూపంలో పాడారు. గొప్ప విషయం. కనుక ఇవి శ్రమ కీర్తనలు. తర్వాత 4వది సంతృప్తి కీర్తనలు. కాపరి కీర్తనలు, పాపాన్ని ఒప్పుకునే కీర్తనలు, శ్రమ కీర్తనలు, సంతృప్తి కీర్తనలు. మీకు స్క్రీన్ మీద కనపడుతున్న కీర్తనలు ఇవన్నీ సంతృప్తి కీర్తనలు. 2, 9, 15, 16, 18, 20, 21
24, 30, 36, 37, 52 ఇక్కడ చెప్పుకుంటే మీకు అర్థం కాదు కానీ స్క్రీన్ మీద కనపడుతున్న ఆ కీర్తనలన్నీ 2వ కీర్తన నుండి 145వ కీర్తన, ఈ స్క్రీన్ మీద కనపడే కీర్తనలు సంతృప్తి కీర్తనలు. సో దావీదు కీర్తనల్ని 4 రకాలుగా విభజించవచ్చు. దావీదు రాసిన 75 కీర్తనలు. రెండవది కోరాహు కీర్తనలు. కోరాహు కీర్తనలు 42వ కీర్తన కోరాహు కుమారులే రాశారు. 44 నుంచి 49, 84 గుర్తుందా? 84, 84వ కీర్తన ఏం గుర్తొస్తుంది? దేవుని మందిరాన్ని గూర్చినటువంటి కీర్తన. దేవుని మందిరాన్ని గూర్చినటువంటి కీర్తన. నీ నివాస స్థలాలు ఎంత రమ్యం అది చెప్పింది దావీదు కాదు, కోరాహు కుమారులు. 85, 87 ఈ కీర్తనలు కోరాహు కుమారులు రాసినటువంటి కీర్తనలు. మూడవది ఆసాపు కీర్తనలు. 50వ కీర్తన 73 నుండి 83 కీర్తనలు. ఈ 11 కీర్తనల్ని ఆసాపే రాశాడు. తర్వాత హేమాను కీర్తన 88. నిజంగా 88వ కీర్తన చదవండి ప్రియులారా, ఎంత అద్భుతంగా ఉంటుందో. హేమాను అనారోగ్యంతో ఉంటాడు, చీకటి గదిలో ఉంటాడు, పలకరించే నాదుడు ఉంటాడు, భయంకరమైన పరిస్థితిలో ఉండి ఆయన పాట పాడాడు. నిజంగా ఈ రోజున్న నిజంగా హేమానుకున్న పరిస్థితి మనకు లేదు తెలుసా అని మనం దేవుని స్తుతించట్లా, ఆయన వైపు చూడట్లా. 88వ కీర్తనలో హేమాను పరిస్థితిని మీరు చదవండి, నిజంగా మనకి ఏడుపు రాకపోతే అడగండి. 88వ కీర్తన. ఏతాను కీర్తన 89వ కీర్తన. తర్వాత సొలొమోను కీర్తన 127వ కీర్తన, సొలొమోను కీర్తన. మోషే కీర్తన 90వ కీర్తన, మోషే వ్రాసినటువంటి కీర్తనలు. హిజ్కియా కీర్తనలు. 120, 121, 120, 125. నా మాట వినపడుతుందా? ఎవరు స్పందించడం లేదు. హలో హలో అమ్మా, నా మాట వినబడుతుందా? హలో హలో